పాకిస్తాన్కు కాలరాత్రి తొలిసారిగా S-400 ప్రయోగం. ఈ S-400 నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ కుట్రపూరితంగా చేసినటువంటి వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి ఒక్కరు కూడా చావకుండా మన భారతదేశాన్ని ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలను కాపాడినటువంటి విషయం చూస్తాం. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీపైనే ఈరోజు భారత ఆర్మీ పైన కాదు ప్రజలపైన దాడులు చేస్తూ ఉన్నారంటే కాశ్మీర్ పైన ఎంత విద్వేషం ఎంత ద్వేషం పాకిస్తాన్కు ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళకి నిజంగా ఈ ప్రజలపైన ప్రేమ ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలపైన దాడులు చేయరు. వాళ్ళు ఆర్మీ పైనో ఆర్మీ స్థావరాలపైనో లేకపోతే వైమానిక దళాలపైనో ఇంకా వేరే వేరే వాటిపైన దాడులు చేస్తారు తప్ప ఆ ప్రాంతాలపైన దాడులు చేయరు. వాళ్ళకు ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మట్టుబెట్టాలి, తద్వారా వాళ్ళు బలవంతంగా ఆక్యుపై చేసుకోవాలన్నటువంటి ధోరణితోటి ఉన్నారు. సో అలాంటి వాటిని భారత ఆర్మీ ఏ విధంగా తిప్పికొట్టి కాశ్మీర్ ప్రజల్ని ఏ విధంగా కాపాడిందో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది కదా అసలైనటువంటి దేశభక్తి. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు అక్కడ కొంతమంది వేర్పాటువాదులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మీరు పాకిస్తాన్ వైపా భారతదేశం వైపా అర్థం చేసుకోవాలి. మీపైన దాడులు చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని కాపాడడానికి భారత ఆర్మీ ఏ విధంగా ఎంత పకడ్బందీగా వ్యూహాలు రచించిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలను మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.